అందరికీ నమస్కారం. ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ శ్రీమతి జయప్రద గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే అమ్మా. శ్రీమాత్రి నమః. 2025 నూతన ఆంగ్ల సంవత్సరం, కొత్త సంవత్సరం వస్తుందంటే అందరికీ మాకు ఎలా ఉంటుందో తెలుసుకోవాలనే ఒక కోరిక అయితే ఉంటుంది. మరి 2025 వర్ష ఫలాలు ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతున్నాయి మేడం? తప్పకుండా. ముందు మీకు చూస్తున్న ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. సో అందరికీ బాగుండాలి, బాగుంటుంది అనుకుంటూ ముందుకు వెళ్ళాలి తప్ప మనం ఎలా ఉంటుంది అంటే ఇందులో ఏది ఉన్నదో అదే చెప్పాలి, ఉన్నదే చెప్పాలి తప్ప లేనిది చెప్పలేము. నో షుగర్ కోటింగ్, నథింగ్. అంతే, ఉండకూడదు. ఎందుకంటే అది తెలిస్తే కదా. ఇప్పుడు మన జ్యోతిష్యం అనేది ఏంటి, ఒక వెలుగు అంటే ఏంటి, మనం వెళ్ళే గమ్యంలో ఏవేవి ఉన్నాయి అనేది చెప్తూ జాగ్రత్తగా వెళ్ళాలంటే, ఒక హైవే మీద మనం డ్రైవ్ చేస్తూ ఉంటే కార్ని, సో అక్కడ మలుపు వస్తుంది, జాగ్రత్తగా ఉండండి, ఇక్కడ హారన్ ఇవ్వండి అని చెప్తూ ఆ సిగ్నల్స్ మనకు పెడుతుంటారు వాళ్ళు. సో ఎందుకు అంటే డ్రైవ్ చేసే వాళ్ళు సేఫ్గా రీచ్ అవ్వడానికి, ఆ గమ్యం వెళ్ళడానికి మనకు పెట్టే హెడ్లైన్స్ లాగా వాళ్ళు హెడ్స్ మనకు పెడుతుంటారు. అలాగా జ్యోతిష్యం కూడా ఏంటంటే సైన్స్ అనేది ఏంటంటే ఇది ఏ పని ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి అనేది ఇంపార్టెంట్ అనమాట. సో ఈ సంవత్సరంలో తెలుసుకోవాలనుకునే అందరూ ఏంటంటే సంవత్సర వర్ష ఫలితాలు అన్నది ఏంటంటే ఉగాది నుంచి తెలుసుకునేవాళ్ళం. సో ఉగాది నుంచి ఎందుకు తెలుసుకున్నాం అంటే చెప్పే పంచాంగ శ్రవణం ఎవరైతే చెప్తున్నారో వాళ్ళు ఒక దేవాలయంలో కూర్చొని ఒక మంత్రం శక్తితో జపము చేసి వాళ్ళు ఆ నోటితో చెప్తూ ఉంటే ఎవరికైనా ఫలితాలు మంచిగా వచ్చేస్తుండేవి. సో ఇవాళ మనం ఛానల్స్లో చెప్పుకుంటున్నాం కనుక, సో అది ఆంగ్ల సంవత్సరంతో చెప్పుకుంటున్నాం, వాళ్ళు ఉగాది మన ఫలితాలు చెప్పుకుంటాం. కానీ ఇక్కడ ఏంటి, జనవరి రాగానే అందరికి ఆలోచన వచ్చేస్తుంది, ఖచ్చితంగా ఆ ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం అనుకుంటారు. ఎప్పుడైతే ఈ ఫలితాలు తెలుసుకుందాం అనుకుంటున్నారో వీళ్ళందరికీ ఏంటంటే కొన్ని విషయాల్లో బాగుంటుంది, కొన్ని రాసుల వాళ్ళకి, కొన్ని రాసులకి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. అయితే ఈ ఇబ్బందులు ఉన్న వాళ్ళు జాగ్రత్త పడ్డము, పరిహారం చేసుకోవడం, బాగున్న వాళ్ళు బాగుంది కానీ దూసుకుని వెళ్లకుండా జాగ్రత్తగా వెళ్ళడం, ఇవి చేసుకుంటూ వెళ్తే అన్ని అనుకూలంగా ఉంటుంది. అయితే ఏ రాశుల వాళ్ళకి బాగుంది, ఏ రాశుల వాళ్ళు బాగాలేదని మనం చెప్పుకుందాం. మేడం 2025లో ఓవరాల్గా ముందుగా మనం మేషరాశి గురించి చూద్దాం. మరి మేషరాశి వారికి ఓవరాల్గా సంవత్సరం అంతా ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి, ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుందంటారు? తప్పకుండా మేషరాశి వాళ్ళకి ఈ సంవత్సరం అనేది చాలా బాగుంటుంది అనుకోవాలి. ఎందుకంటే జ్యోతిష్య ప్రకారంగా చూసుకుంటే కాస్తంత ఇబ్బందులు ఉన్నాయి వీళ్ళకి. ఎందుకంటే శని భగవానుడు లాభస్థానంలో ఉండి యోగిస్తున్న, వ్యయస్థానంలో రాహు ఉన్నాడు. శని రాహులు ఇద్దరు కాంబినేషన్స్లో ఎంత బాగుంది అనుకున్నా సరే మేషరాశికి అధిపతి ఎవరు, కుజుడు. సో కుజుడికి జనరల్గా శనికి జనరల్ పడదు. అందువల్ల ఏంటంటే దీనివల్ల కాస్తంత ఇబ్బందులు అనేది ఎదుర్కొంటుంటారు. బాగుంది అని చెప్పడం అనేది అందరూ అనుకుంటుంటే ఏంటి మాకు బాగోదని అనుకుంటుంటారు. సో బాగుండడం అంటే ఏంటి అంటే క్రమశిక్షణ, ఒక పద్ధతి, జీవితంలో ఒక రావాల్సిన ఏదైతే ఇబ్బందులు ఒడిదుడుకున్నాయో అవి కాస్త చవి చూడడం అనేది కొంచెం జరుగుతూ ఉంటుంది. ఈ సంవత్సరం బ్రహ్మాండంగా ఉందని కాదు కానీ పర్వాలేదు, కాస్త బాగుందని అనుకుంటూ వెళ్ళాలి ముందుకి. ఎందుకు అంటే ఎంత అనుకున్నా సరే శని ప్లస్ రాహు గురువు, వీళ్ళ ముగ్గురు కొన అంత యోగ్యంగా లేరు, అంత గొప్పగా రాణించి వీళ్ళకి అన్ని ఫలితాలు ఇచ్చేటట్టుగా ఏం లేదు. జనరల్గా ఏంటంటే మేషరాశి అనగానే వాళ్ళకి స్వశక్తి మీద నమ్మకం ఎక్కువ. అంటే వాళ్ళు నమ్ముకుంటూ మేము చేయగలం, సాధించగలం అనుకుంటూ వెళ్తూ ఉంటారు. ఆ నమ్మకం ఎందుకంటే ఆ రాశాధిపతి ఎవరు, కుజుడు. సో ఆయన ఎక్కడ కొనా ఏ విషయంలో కూడా తగ్గరు అనమాట. ఖచ్చితంగా చేయాలి, చేసుకోగలము, మా వల్ల అవుతుంది, బ్రహ్మాండంగా అవుతుంది అనుకుంటూ వెళ్ళడం అనేది వీళ్ళకి బాగా ఉండదు. అయితే ఏంటంటే ఎంత అనుకున్నా సరే ఒకసారి దెబ్బ తగులుతుంది కదా, ఆ దెబ్బ అనేది ఒక్కొక్కసారి రాహు వల్ల, శని భగవానుడు వల్ల, గురువు వల్ల కాస్త ఇబ్బందులు ఉంటాయి వీళ్ళకి. కష్టాలు లేవని కాదు, కష్టాలు కాస్త ఉంటాయి. అయితే ఏంటంటే ఆ కష్టాన్ని అధిగమించడానికి వీళ్ళకున్న స్వయం శక్తి, ఏదైతే ఆలోచన శక్తి ఉందో అది మేము చేయగలం, సాధించగలం, ఆ మొండితనం ఉందో, మొండి ధైర్యం ఉందో, ఆ ధైర్యంతో ముందుకు వెళ్తూ ఉంటే ఈ మేషరాశి వాళ్ళకి అన్ని అనుకూలంగా మారుతుంది. అయితే ఏంటంటే మే వరకు కాస్తంత ఇబ్బందులు కనిపిస్తున్నాయి, మే తర్వాత కాస్త బలంగా బాగుంది. అయితే మే వరకు ఇబ్బందులు అంటే ఎటువంటి ఇబ్బందులు అంటే మామూలుగా కోర్టు సమస్య ఉన్న వాళ్ళకి, ఆస్తి పంపకాల నుంచి గొడవలు ఉన్న వాళ్ళకి, తర్వాత ఏదైనా వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి, దాంట్లో డబ్బుతో ముడిపడిన పెద్ద పెద్ద కాంట్రాక్ట్స్తో సంబంధించిన వాళ్ళకి కాస్తంత ఇబ్బందులు ఉన్నాయి. వాళ్ళకి కాస్త మే వరకు కాస్తంత ఇబ్బంది ఉంది. ఆ తర్వాత నుంచి కొంచెం బాగుంటుంది. అయితే ఏంటంటే వీళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ప్రతి పని చేసేటప్పుడు ఆలోచించి చేసేటప్పుడు ఎందుకు చేస్తున్నాం, అవసరం ఉందా, అవసరం లేదా అనుకుంటూ వెళితే బ్రహ్మాండంగా పనిచేస్తాయి. లేకపోతే ఏంటంటే రాహు ప్లస్ శని కలిసి ఉండడం వల్ల, అంటే లాభస్థానంలో శని, వ్యయస్థానంలో రాహు, ఈ రెండు కాంబినేషన్స్ ఏంటంటే తెలియని ఒక నమ్మకాన్ని తెచ్చేస్తుంది, తెలియని ఒక ధైర్యం వచ్చేస్తుంది. రాహు ఉండడం ఏంటంటే మాయ,
చేయగలం, సాధించేయగలం, మా వల్ల అయిపోతుంది, గ్యారంటీ అవుతుంది అని వీళ్ళకున్న నమ్మకానికి ఇంకొంచెం ఆయన ఇంకొంచెం పెంచేస్తాడు, చేయగలం అని చెప్పేసి. సో ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ అన్న చూడండి, ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది రావడం వల్ల కాస్తంత నష్టపోయే అవకాశం ఉంది. ఏది ధనం అనేది నష్టపోయే అవకాశం ఉంది. సో దాని విషయంలో ఏ విషయమైనా ఓవర్గా వెళ్లకుండా పర్ఫెక్ట్గా నిదానంగా ఆలోచించి 1-10 సార్లు ఆలోచించుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటే ఈ మేషరాశి వాళ్ళకి ఈ సంవత్సరం మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే 2025 అనే నెంబర్ ఏదైతే ఉందో అది ఆ నెంబర్ కాంబినేషన్ వీళ్ళకి బాగా యాక్ట్ అవుతుంది మేషరాశి వాళ్ళకి. సో బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉంటుంది. అయితే ఏంటంటే కాస్త ధనం విషయంలో కాస్తంత స్లోగా వస్తుంది. ధనం అంటే చాలా మంది ఇప్పుడు దాకా వ్యాపారం బ్రహ్మాండం సాగే వాళ్ళకి కూడా వ్యాపారం తగ్గచ్చు, వ్యాపారమే జరగని వాళ్ళకి వ్యాపారం పెరగచ్చు కూడా. సో ఈ 2 కాంబినేషన్స్ ఏంటంటే వాళ్ళ జాతకంలో వాళ్ళ గ్రహస్థితి అంటే వాళ్ళకి దశల్లో ఏదైతే దశలు యోగిస్తున్నా అంతర్దశలు యోగిస్తున్నా అప్పుడు ఈ గోచార ఫలితాలు అనేది కాస్త తగ్గుతాయి. లేదా వాళ్ళ దశలో కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి అంటే ఈ మేషరాశి వాళ్ళకి ఖచ్చితంగా ఈ గోచార ఫలితం అనేది కొంచెం ఇబ్బంది పెడుతుంది. అది చాలా బాగా ఇబ్బంది పడుతుంది. ముఖ్యంగా వీళ్ళు చేసుకోవాల్సిన పరిహారం ఏంటంటే ఆహార నియమాలు జాగ్రత్తగా పాటించడం. మేషరాశి వాళ్ళు ఆహార విషయంలో ఇంట్లోని వండుకొని తినడం కానీ ఇంట్లో ఆహారం తీసుకోవడం కానీ మంచిది బయట ఆహారం కన్నా. సో అనారోగ్య సమస్య అనేది వస్తే చాలా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంది. ఎందుకంటే వీళ్ళకి ఎలా చూసుకున్నప్పటికీ కూడా ఇక్కడ శని రాహువులు ప్లస్ గురువు వీళ్ళందరూ కూడా కాస్తంత మిశ్రమ ఫలితాలు ఇస్తున్నారు, బాగా లాభదాయమైన ఫలితాలు ఇవ్వట్లేదు. ఎప్పుడైతే దీర్ఘాయు గ్రహం అంటే దీర్ఘకాల గ్రహాలు అంటే పెద్ద పెద్ద గ్రహాలు కనుక ఇవి ఏదైనా ప్రాబ్లం వస్తే అది అన్ని రోజులు ప్రాబ్లం ఉంటుంది. ఇప్పుడు గురువు వల్ల ఏదైనా ప్రాబ్లం వచ్చింది, అది షుగర్ లాంటివి వచ్చాయి అనుకోండి, ఇంకా షుగర్కి పోదుగా, లైఫ్ లాంగ్ అది కంటిన్యూ అవుతుంది. ఒక బీపీ లాంటివి వచ్చాయి అనుకోండి, లైఫ్ లాంగ్ కంటిన్యూ అవుతుంది. సో ఇలాంటి విషయాలు ఏంటంటే ఏదైనా సమస్య ఆరోగ్య సమస్య అనేది వచ్చింది అంటే అది పోదు. అంటే ఈ గ్రహస్థితి ఉన్నప్పుడు రాకూడదు, వచ్చినప్పుడు ఖచ్చితంగా అది దీర్ఘకాలం ఉంటుంది. ఆహార విషయం కొంచెం జాగ్రత్తగా ఉండి ఇంటి పట్టున ఆహారం తీసుకోవడం, ఇంట్లో వండుకోవడం చాలా శ్రేష్టమైంది వీళ్ళకి. మేడం అలాగే ఈ రాశి వారు సంవత్సరం అంతా చేసుకోవడానికి వీలుగా ఉండేలాగా ఏదన్నా రెమెడీస్ ఏదన్నా ఉంటే తెలియజేయండి మేడం. తప్పకుండా వీళ్ళు ఈ సంవత్సరం అంతా చేసుకోవాల్సిన ఏంటంటే ఆరాధన, గురువు ఆరాధన. ఎందుకంటే మేషరాశి వాళ్ళకి ఎవరు ఎలా ఉన్నా రాశాధిపతి కుజుడు కనుక సో గురువు ఒక ఆరాధన ఉంటే ఖచ్చితంగా పట్టుదల, క్రమశిక్షణ, ఆయన అన్ని విషయాల్లోని ప్రతిదీ ఆయన ఒక తండ్రిలాగా గురించి నేర్పిస్తుంటారు. అందుకని ఎక్కువ గురుగ్రహాన్ని ఆరాధించాలి. అంటే ఏంటంటే దత్తాత్రేయ స్వామిని ఎక్కువ పూజ చేసుకోవడం, ఇంట్లో దత్త చరిత్ర చదవడము, ఇంట్లో దత్తాత్రేయ పారాయణ చేయించడము, దత్త భజన చేసుకోవడము, ఇలా చేసుకుంటూ వెళుతూ బాగా ఇబ్బందులు ఉన్నాయి ఇంట్లో అంటే దత్తాత్రేయ స్వామి హోమం చేస్తారు. అలా హోమం చేయించుకోవాలి. అలా హోమం చేయించుకుంటే బ్రహ్మాండంగా ఈ సంవత్సరం అంతా వీళ్ళకి మంచి ఫలితాలే కనిపిస్తున్నాయి. 2025లో మేషరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి, అలాగే మీరు చేసుకోవాల్సిన పరిహారాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః.